మనం చేతులు జోడించి నమస్కారం చేసినప్పుడు మన 5 కర్మేంద్రియాలను మరియు 5 జ్ఞానేంద్రియాలను మనసుతో కలిపి మొత్తం 11ంటిని ఆ భగవంతునికి సమర్పిస్తున్నామని అర్థం. మనం చేసే ఒక్క నమస్కారమే ఐకమత్యాన్ని, స్వచ్ఛతను నొక్కి చెబుతుంది. మనసా వాచా కర్మణా మనం ఐక్యత మరియు స్వచ్ఛత పాటిస్తుంటే అక్కడ దైవత్వం వికసిస్తుంది. కాని మనకు మనసులో ఎదుటివారిపైన ఈర్ష్య, ద్వేషం, శత్రుత్వం మాత్రమే ఉన్నాయా? ఆ విధమైన ఆలోచనలను వెంటనే మార్చుకోవాలి. మనం మృదుమధురంగా, తియ్యగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఆ విధంగానే అనవసరమైనవి, మంచివి కాని భావాలు మనసులోనికి రాకుండా నిరోధించుకోవాలి. అందరితో సత్సంబంధాలను, సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవాలి. ప్రేమను విస్తరిస్తూ అందరితో సఖ్యత పెంచుకుంటూ దైవత్వాన్ని ప్రతిబింబించడం సులభతర సాధన. అందరూ అద్వైత దైవత్వాన్ని దర్శించగలిగి గ్రహించడానికి ఇది ఒక ఉన్నతమైన మార్గం. A devotional presentation